ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణలోని విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్. జూలైలో విద్యార్థులకు పెద్ద ఎత్తున సెలవులు దొరకనున్నాయి. అందులోనూ వరుసగా 2 రోజులు సెలవు రానున్నాయి. 9-10 తేదీల్లో 2 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొహరం నెలను పురస్కరించుకొని జూలై 9-10 తేదీలను రాష్ట్ర ప్రభుత్వం సెలవులుగా ప్రకటించింది. మొహరం మాసంలో షియా, సున్నీ ముస్లింలు సంతాప దినాలుగా జరుపుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. మహాప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుసేన్తో పాటు 72 మంది కుటుంబ సభ్యులు యాజీదులు చేతిలో హషీదుల అయిన వైనాన్ని పురస్కరించుకొని ఈ సంతాప దినాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోని ఈ ఏడాది 6 రోజులు సంతాప దినాలుగా పేర్కొంటూ సెలవులు ప్రకటించి ఈ క్రమంలోనే 9-10 తేదీలోని సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ సోమవారం బడికి వెళ్తే మంగళ, బుధ, గురువారం హాలిడేస్ అని చెప్పుకోవచ్చు. మంగళ, బుధ వీటితో పాటు మొహరం సెలవులను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు కూడా వరుసగా 2 రోజుల సెలవు రానున్నాయి. అయితే ఈ సెలవులు కేవలం విద్యార్థులకే కాదు, ఉద్యోగస్తులకు కూడా వర్తిస్తున్నాయి. క్యాలెండర్ ప్రకారం జూలై 16-17 తేదీలో ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థుల సెలవులు ప్రకటించింది. ఇవి కూడా మంగళ, బుధవారాల్లోనే రావటం గమనార్హం. దీంతో తెలంగాణలోని విద్యార్థులకు, ఉద్యోగస్తులకు మొత్తం 4 రోజులు సెలవు దొరుకుతున్నాయన్నమాట. సో ఇది లాంగ్ వీకెండ్ లాగా కూడా చెప్పుకోవచ్చు. That's all friends. Thanks for watching.